నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. ఇంటర్ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశం కోసం రాసే పరీక్షల్లో అత్యంత కఠినమైనది జేఈఈ అడ్వాన్స్డ్. జేఈఈ మెయిన్కి మించి అడ్వాన్స్డ్ పరీక్షపై విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టాలి. బేసిక్స్, అప్లికేషన్ అప్రోచ్తో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. చదివే ప్రతి టాపిక్ను 4-5 విధానాల్లో అధ్యయనం చేయాలంటున్నారు నిపుణులు. జేఈఈ అడ్వాన్స్డ్లో కెమిస్ట్రీ విభాగంపై ఎలాంటి ఫోకస్ పెట్టాలో ఇవాల్టి విజయీభవలో తెలుసుకుందాం. మొన్న జేఈ మెయిన్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అయిన ప్రతి స్టూడెంట్కి నా కంగ్రాచులేషన్స్. అందరు స్టూడెంట్స్ కూడా చాలా బాగా రాశారనుకుంటున్నాను. సో ఇవాళ నేను జేఈ అడ్వాన్స్డ్లో కెమిస్ట్రీ పరంగా ఎలా ప్రిపేర్ అయితే స్టూడెంట్స్కి బెటర్ అవుతుంది అనేదాన్ని డిస్కస్ చేస్తాను. నేను జనవరిలో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. కెమిస్ట్రీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో మొన్న జనవరిలో జేఈ మెయిన్ ఎగ్జామినేషన్లో నాకు తెలిసి మ్యాక్సిమం అందరు స్టూడెంట్స్కి మంచి పర్సంటైల్ వచ్చిందని అనుకుంటున్నాను. సో కెమిస్ట్రీ అనేది జేఈ అడ్వాన్స్డ్లో కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి మనకు రిమైనింగ్ టైం ఏదైతే మనకు 4 నెలల టైం ఉందో ఈ 4 months ఆఫ్ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే కెమిస్ట్రీలో కూడా మీరు బెటర్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కెమిస్ట్రీ పరంగా తీసుకున్నప్పుడు మనం 3 parts కింద దాన్ని డివైడ్ చేయాల్సి ఉంటుంది: ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ అండ్ ఫిజికల్. సో ఈ 3 ఏరియాస్లో మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదివితే బెటర్ మార్క్స్ వస్తాయి అనే దానికి ఒక్కొక్క ఏరియాని మనం విడివిడిగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కెమిస్ట్రీ పరంగా మీరు డెఫినెట్గా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉండాలి అంటే ఈ 4 months టైంని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. నేను జనవరిలో మెయిన్స్ రాశాను. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా ప్రాక్టీస్ చేయాలి, మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఏమైనా ప్రణాళిక ఉందా? 2 భాగాల కింద ఆర్గానిక్ కెమిస్ట్రీని విడగొట్టాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీనిలో మేజర్గా స్టూడెంట్ థరో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నప్పుడు ఐసోమెరిజం ఒకటి, ఆరోమాటిసిటీ ఒకటి, అలాగే స్టెబిలిటీ ఆఫ్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద మల్టిపుల్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్, మోర్ దాన్ 1 కరెక్ట్ ఆన్సర్స్, ఇలాంటి క్వశ్చన్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయగలిగితే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎప్పుడు కూడా దాని మీద పట్టు సాధించినట్లయితే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం మీరు చాలా సులువుగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనిలో మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే రియాక్షన్ మెకానిజమ్స్ అండ్ రియేజెంట్స్. సో రియాక్షన్ మెకానిజమ్స్కి వచ్చేటప్పటికి మేజర్గా మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్ ఒకటి, యాంటీ మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్ ఒకటి, అలాగే పెర్కిన్ రియాక్షన్, హాఫ్మన్ రియాక్షన్, బెక్మాన్ రీఅరేంజ్మెంట్, ఇలా డిఫరెంట్ రియాక్షన్ మెకానిజమ్స్ మీద మీరు పట్టు సాధించగలిగినప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలో జేఈ అడ్వాన్స్డ్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు జనరల్గా అడ్వాన్స్డ్కి వచ్చేటప్పటికి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక రియాక్టెంట్నిచ్చి డిఫరెంట్ రియాక్షన్స్ మీద, ప్రోడక్ట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే హైడ్రోజనేషన్ ఏంటి, అసైలేషన్ ఏంటి, ఏ రియేజెంట్స్ దేనికి వాడుతున్నారు, ఇలాగా మీరు రియేజెంట్స్ అన్నిటినీ సమ్మరైజ్ చేసుకోగలిగినప్పుడు డిఫరెంట్ రియాక్షన్ మెకానిజమ్స్ నుంచి ఏ ప్రోడక్ట్స్ వస్తాయి అనేది ఒక అవగాహన వస్తుంది. సో ఎగ్జామినేషన్లో ఎటువంటి ఏ విధంగా ఇచ్చినా సరే క్వశ్చన్ని మీరు క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకటి, రియాక్షన్ మెకానిజమ్స్ ఒకటి, రియేజెంట్స్ ఒకటి. సో ఈ 3 మీద మీరు సంపూర్ణమైనటువంటి అవగాహన తెచ్చుకున్నప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలో మ్యాక్సిమం స్కోర్ చేస్తే వీలుంటుంది మీకు. ఫిజికల్ కెమిస్ట్రీలో ఏ చాప్టర్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే కెమిస్ట్రీ పరంగా అడ్వాంటేజ్ ఉంటుంది? జేఈ అడ్వాన్స్డ్లో మనము మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఇట్ ఈజ్ ఏ బౌండరీ లిమిటెడ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎలా అయితే రియాక్షన్స్, రియేజెంట్స్లో కొంత ఎక్స్టెన్షన్కి క్వశ్చన్ వెళ్ళగలరో ఫిజికల్ కెమిస్ట్రీలో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు క్వశ్చన్ని. ఫస్ట్ పార్ట్ తీసుకుంటే ఫిజికల్ కెమిస్ట్రీలో స్టాయికియోమెట్రీ చాప్టర్ మీద పూర్తి అవగాహన ఉండాలి స్టూడెంట్కి. ఈ స్టాయికియోమెట్రీ చాప్టర్లో కూడా రిడాక్స్ రియాక్షన్స్ మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. ఎందుకంటే జేఈ అడ్వాన్స్డ్లో స్టూడెంట్స్ మీద వాళ్ళు మేజర్గా టెస్ట్ చేసే ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు రిడాక్స్ రియాక్షన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలు అడ్వాన్స్డ్ పేపర్స్ తీసుకున్నా కూడా మనకు అది అర్థమవుతుంది. అలాగే సాలిడ్ స్టేట్ చాప్టర్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా మీకు వాయిడ్స్ ఎట్లా
క్యాలిక్యులేట్ చేస్తారు, అలాగే రేడియస్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇలాంటి వాటి మీద అవగాహన తెచ్చుకున్నప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీలో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, సొల్యూషన్స్లో కొలిగేటివ్ ప్రాపర్టీస్. సో ఇలా చాప్టర్ వైజ్గా కొన్ని కీ ఏరియాస్ మీద మీరు ఈ రిమైనింగ్ 4 months ఆఫ్ టైంని కానీ ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయగలిగితే డెఫినెట్గా ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ కూడా మీరు మంచి స్కోర్ తెచ్చుకొని జేఈ అడ్వాన్స్డ్లో కెమిస్ట్రీ పరంగా మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది కదా, సో గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా టిప్స్ ఇవ్వగలరా? ఎక్కువగా జేఈ అడ్వాన్స్డ్కి వచ్చేటప్పటికి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడాన్ని పూర్తిగా వాళ్ళు అవాయిడ్ చేస్తారు. ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చిన సందర్భాలు ఎలా ఉంటాయంటే 70 to 75% ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని ఇస్తారు. అలాగే 15% మేజర్గా వాళ్ళు క్వాలిటేటివ్ అనాలిసిస్, సాల్ట్ అనాలిసిస్ మీద ఫోకస్ చేస్తారు. సో ఈ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఆర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్కి సంబంధించి మీరు పూర్తి అవగాహన తెచ్చుకోగలిగితే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చేటువంటి క్వశ్చన్స్లో డెఫినెట్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 20 క్వశ్చన్స్లో 6 to 7 క్వశ్చన్స్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తే డెఫినెట్గా 4 క్వశ్చన్స్ని కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ మనకు బేసిక్గా కెమికల్ బాండింగ్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. కెమికల్ బాండింగ్లో ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్, అలాగే హైబ్రిడైజేషన్, నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, ఇలాంటి కీ కాన్సెప్ట్స్ మీద మీరు కంప్లీట్ గ్రిప్ తెచ్చుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ మెటలర్జీ. సో మెటలర్జీని జనరల్గా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవడంలో కష్టంగా ఫీల్ అయ్యి స్కిప్ చేస్తూ ఉంటారు. సో మెటలర్జీ టాపిక్ మీద మీరు ఓర్స్ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్, మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి సల్ఫైడ్ ఓర్స్, ఇలాంటివి మీరు ఆన్సర్ చేయగలిగినప్పుడు వాటి మీద కంప్లీట్ గ్రిప్ తెచ్చుకొని ఒక సమ్మరీ లాగా దాన్ని చూసినప్పుడు మాత్రం ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా చాలా సులువుగా ఫీల్ అవుతారు. కెమిస్ట్రీ పరంగా ఓవరాల్గా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మనకు జేఈ అడ్వాన్స్డ్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో ఈచ్ పేపర్లో డిపెండ్స్ ఆన్ ద ప్యాటర్న్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 20 క్వశ్చన్స్ ఈచ్ సబ్జెక్ట్లో వస్తాయని అనుకుంటే ఆ 20 క్వశ్చన్స్లో ప్రతి విభాగానికి అరౌండ్ 30 to 35% క్వశ్చన్స్ని అలాట్ చేస్తారు. అది ఇన్ఆర్గానిక్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, ఆర్గానిక్ కావచ్చు. సో స్టూడెంట్ ముందు కాన్ఫిడెంట్గా లేని చాప్టర్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ కాన్ఫిడెంట్గా ఉన్న క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయగలిగితే ఈజీగా 60% మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. కెమిస్ట్రీ పరంగా ఎప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ మీద మీరు బాగా ఫోకస్డ్గా టైం స్పెండ్ చేసి ఆన్సర్ వచ్చే వరకు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అలా కాకుండా రాని క్వశ్చన్స్ మీద మనం టైం స్పెండ్ చేసినంత మాత్రాన ఈ 4 months లోపల మనం కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకొని ఎక్సర్సైజ్ చేయలేం. కాబట్టి వచ్చిన కాన్సెప్ట్స్ మీద థరోగా ప్రాక్టీస్ చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ మోడల్స్కి ఎక్స్పోజ్ అవ్వండి. మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని పెంచండి. సో దట్ 60% ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా ఓవరాల్గా జేఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు సాధించగలుగుతారు. పర్సెంటైల్ విధానంలో జేఈ మెయిన్ ఎగ్జామ్స్ రాసాము, డిఫరెంట్ సెషన్స్లో రాసాము. జేఈ అడ్వాన్స్డ్ ఒక్క రోజునే ఉంటుంది. దీనివల్ల ఏమైనా డిసడ్వాంటేజ్ ఉందా? జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి 2 డేట్స్లో జరుగుతూ ఉంది. లైక్ జనవరి మంత్లో ఒకసారి, ఏప్రిల్ మంత్లో ఒకసారి జరగబోతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి స్లాట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా 8 సెషన్స్లో ప్లాన్ చేశారు. స్టూడెంట్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్కి ఇక్కడ ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది. ఒక సెషన్లో పడిన స్టూడెంట్ ఒక ఎగ్జామినేషన్, అలా 8 ఎగ్జామ్స్ మన స్టేట్స్లో ఉన్నటువంటి పిల్లలు రాయడం జరిగింది. స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నప్పటికీ స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ని ఈజీగా ఫీల్ అయ్యారు, కొన్నిటిని కొంత డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు. కానీ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అనేది ఇది కంప్లీట్గా డిఫరెంట్ అటానమస్ ఇన్స్టిట్యూట్స్ అయినటువంటి ఐఐటి పెట్టే ఎగ్జామినేషన్ కాబట్టి వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ టు కండక్ట్ ఓన్లీ 1 date. ఒకే రోజు May 19th ఎగ్జామ్ జరగబోతా ఉంది. 2 సెషన్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. ఆన్లైన్లో రాయబోతున్నారు. సో 2018లో కూడా ఆన్లైన్లోనే జరిగింది ఎగ్జామినేషన్. మీరు జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ని 2 సార్లు ఆన్లైన్లో రాయటం మూలాన డెఫినెట్గా జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఈ కరెంట్ బ్యాచ్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఎనఫ్ ప్రాక్టీస్తో రాయబోతున్నారు. కాబట్టి ఈ బ్యాచ్కి ఇంకా బెటర్ అడ్వాంటేజెస్ పొజిషన్లోకి అయితే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఉండబోతోంది.
జేఈఈ అడ్వాన్స్డ్లో అధిక శాతం ప్రశ్నలను ఇంటర్ ద్వితీయ సంవత్సరం సిలబస్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి ద్వితీయ సంవత్సరం సిలబస్పై విద్యార్థులు ఎక్కువ దృష్టి సారించాలి. చాప్టర్స్పై భిన్న కోణాల్లో అధ్యయనం చేయాలి. జేఈఈ అడ్వాన్స్డ్కు కెమిస్ట్రీ విభాగానికి సంబంధించి మరికొన్ని టిప్స్ను ఇప్పుడు చూద్దాం. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో కెమిస్ట్రీకి ఎంత టైం అలాట్ చేయాలి? ఏ ప్రణాళికలో ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి? జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అనేది మనం చూసినప్పుడు 3 hours మార్నింగ్ సెషన్ ఉంటుంది, 9 to 12 జరుగుతుంది యూజువల్గా. 2 to 5 ఇంకొక 3 hours ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మనం చూస్తే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ప్రతి స్లాట్లో కూడా 3 సబ్జెక్టులు రాయాలి స్టూడెంట్. కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో జనరల్గా అబ్జర్వ్ చేసినప్పుడు స్టూడెంట్స్ కెమిస్ట్రీకి 40 to 45 minutes టైంని అలాట్ చేయాలి. ఈ 40 to 45 minutes టైంలో మీరు ప్లాన్ చేసుకునే ప్రాసెస్లో ఆ ప్రయారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్లో అవుట్ ఆఫ్ 3 areas అంటే ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్, ఈ 3 areasని మనం అబ్జర్వ్ చేసినప్పుడు జనరల్గా న్యూమరికల్ బేస్డ్ ఉన్న క్వశ్చన్స్ మీకు స్ట్రైక్ అయినప్పుడు ఫాస్ట్గా వాటిని ఆన్సర్ చేసుకోగలిగితే క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ లేకుండా. జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి జనరల్గా స్టూడెంట్స్ ఆ స్పీడ్లో, ఆ టెన్షన్లో ఏం చేస్తారంటే చాలా చిన్న చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ అనేవి జరగకుండా జాగ్రత్త పడితే ఫిజికల్ కెమిస్ట్రీని ఆన్సర్ చేసి ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్కి రాగలిగితే యూ విల్ బి ఫ్రీ అండ్ కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయడానికి ఎక్కువ వీలవుతుంది. స్టూడెంట్స్ ఎప్పుడు కూడా కెమిస్ట్రీలో ఫస్ట్ పేపర్ అయినా పేపర్ 2 అయినా సరే 45 minutes టైంని అలాట్ చేసి కెమిస్ట్రీ పేపర్ని చేయగలిగితే మ్యాక్సిమం మార్క్స్ అనేది స్కోర్ చేయగలుగుతారు. ఈజీగా 60% అనేది క్రాస్ చేయడం అనేది కెమిస్ట్రీలో చాలా ఈజీ. అలాగే మీకు ఎంతో టఫ్గా అనిపించినా సరే యూ కెన్ రీచ్ మ్యాక్సిమం టు 40%. కాబట్టి కెమిస్ట్రీ అనేది డెఫినెట్గా డూయబుల్ సబ్జెక్ట్. కాబట్టి మనము చదివినటువంటి 2 years సబ్జెక్ట్లో టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా చాలా వరకు అవకాశం ఉంది కెమిస్ట్రీలో. సో దట్ మీరు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో సబ్జెక్టు చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. అలాగే నంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ని చాలా మినిమైజ్ చేయాలి. జేఈ అడ్వాన్స్ ఆన్లైన్లో రాయబోతున్నాము. సో కెమిస్ట్రీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అందరు స్టూడెంట్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఈ బ్యాచ్కి అయితే డెఫినెట్గా అడ్వాంటేజ్ అవబోతుంది. రీజన్ ఏంటంటే జనరల్గా మన స్టేట్స్లో ఉన్న స్టూడెంట్స్ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ ఇన్ని సంవత్సరాలు ఆఫ్లైన్లో రాయటం జరిగింది. బట్ ఈ అకాడమిక్ ఇయర్లో 2 సార్లు ఆన్లైన్లో స్టూడెంట్ ప్రాక్టీస్ చేయటం మూలాన జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో రాయటం అనేది చాలా సులభతరం. డెఫినెట్గా స్టూడెంట్స్కి అయితే అది ప్లస్ పాయింట్. దీనిలో మీరు కెమిస్ట్రీ పరంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, కెమిస్ట్రీ పరంగా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, కెమిస్ట్రీ పరంగా నేను మీకు ఇవ్వగలిగినటువంటి సజెషన్స్ ఏంటంటే మీ ప్రిపరేషన్లో కూడా మీరు కెమిస్ట్రీని 3 భాగాల కింద విడగొట్టండి. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు ప్రిపేర్ అయ్యే పద్ధతిలో ఫస్ట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలు జరిగినటువంటి జేఈ అడ్వాన్స్డ్ పేపర్స్ని మీరు అబ్జర్వ్ చేసి ఏ ఏరియాస్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, ఏ కీ ఏరియాస్ని మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ క్వశ్చన్స్ మనకు జేఈ అడ్వాన్స్డ్లో ఏ కాన్సెప్ట్స్ మీద రిపీట్ అవుతున్నాయి అనేది మీకు అర్థమవుతుంది. సో వాటిని మీరు ఇప్పుడు అవగాహన చేసుకోగలిగితే ఆ కాన్సెప్ట్స్ మీద ఉన్న క్వశ్చన్స్ని మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ జనరల్గా స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్, ఎక్కువ గుర్తుండదు, అడ్వాన్స్డ్కి వచ్చేటప్పటికి చాలా లెందీగా ఉంటాయి క్వశ్చన్స్, సో వాటిని మనం ఆన్సర్ చేయలేము, ఇలాగా ఒకలాంటి భయంతో ఉంటారు. కాబట్టి అది పోగొట్టుకోవాలి అంటే మన ప్రిపరేషన్ పద్ధతిలోనే దాన్ని చిన్న చిన్న స్లాట్స్ కింద విడగొట్టండి. స్లాట్స్ కింద విడగొట్టినప్పుడు మీరు మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. అలాగే ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ లైక్ అంటే ఒక రియాక్టెంట్ ఇచ్చి ప్రోడక్ట్స్ ఇచ్చి మిమ్మల్ని ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేయమన్నప్పుడు ఆ ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా కూడా ఆప్షన్స్లో ఇవ్వకుండా వాటి యొక్క స్టెబిలిటీస్ని ఇలా డిఫరెంట్ లింక్డ్ కాన్సెప్ట్స్ అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ టోటల్ క్వశ్చన్ని కొన్ని భాగాల కింద విడగొట్టండి. సో దట్ ఫస్ట్ ప్రోడక్ట్ ఏమొస్తుంది మనకు, నెక్స్ట్ ప్రోడక్ట్ ఎట్లా ఉంది,
సో దానికి సంబంధించిన రియేజెంట్స్ ఏ రీఅరేంజ్మెంట్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇలాగా మనము ఆర్గానిక్ కెమిస్ట్రీని చిన్న పీసెస్ కింద విడగొట్టి చదువుకోగలిగితే డెఫినెట్గా ఫైనల్గా వచ్చే జేఈ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ పేపర్ ఆర్గానిక్ అనేది చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే కమింగ్ టు ఫిజికల్ కెమిస్ట్రీ. సో జేఈ అడ్వాన్స్డ్ సిలబస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఏ చాప్టర్లో ఏ కాన్సెప్ట్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి అని. సో ఆ టాపిక్స్ మీద మీరు కంప్లీట్ అవగాహన తీసుకురండి. ఆ టాపిక్స్ మీద మీరు బాగా ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వండి. సో దట్ ఫిజికల్ కెమిస్ట్రీ అనేది కూడా నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు సాలిడ్ స్టేట్ అవ్వచ్చు, కెమికల్ కైనెటిక్స్లో ఉన్న ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కావచ్చు, అలాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ కానివ్వండి. ఎలక్ట్రోకెమిస్ట్రీలో మేజర్గా రిడాక్స్ పొటాన్షియల్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సొల్యూషన్స్కి వచ్చేటప్పటికి కొలిగేటివ్ ప్రాపర్టీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇలా ప్రతి చాప్టర్ని తీసుకున్నప్పుడు చాలా క్లియర్గా కాన్సెప్చువల్గా జేఈ అడ్వాన్స్డ్ పేపర్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే ఫిజికల్ కెమిస్ట్రీ అనేది కూడా డెఫినెట్గా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇనార్గానిక్ వచ్చేటప్పటికి ఉన్నటువంటి 4 months ఆఫ్ టైం ఏదైతే మనకుందో ఆ టైం లోపల ఇనార్గానిక్ కెమిస్ట్రీని కూడా ఫస్ట్ మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన చాప్టర్ కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్లో 4 to 5 కాన్సెప్ట్స్ మీద ఎక్కువ మీరు తరోగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే డిఫరెంట్ పాసిబిలిటీస్లో ఆ క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఆ ఏరియాస్ మీద మనం ఎట్లా ఫోకస్ చేయాలి. సో అలాగా ప్రతి చాప్టర్ని ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మెటలర్జీ కావచ్చు, క్వాలిటేటివ్ అనాలిసిస్ కావచ్చు. జనరల్గా క్వాలిటేటివ్ అనాలిసిస్కి వచ్చేటప్పటికి సాల్ట్ అనాలిసిస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో వాటిని మనం యూజువల్గా స్కిప్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఐసోమెరిజం ఒకటి ఉంది, అలాగే బాండింగ్ ఉంది. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనే చాప్టర్ని మీద కాన్సన్ట్రేట్ చేస్తే గత కొన్ని సంవత్సరాల జేఈ అడ్వాన్స్డ్ పేపర్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మినిమం 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇలా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కూడా ఒక 5-6 ఏరియాస్ మీద మీరు బాగా ఫోకస్ చేయగలిగితే డెఫినెట్గా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా కెమిస్ట్రీలో జేఈ అడ్వాన్స్డ్లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే కెమిస్ట్రీని ఫస్ట్ 3 భాగాల కింద విడగొట్టి ఆ 3 ఏరియాస్లో కూడా ఏ కీ చాప్టర్స్ ఆర్ ఏ కీ కాన్సెప్ట్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది మీరు గత 30 సంవత్సరాల జేఈ అడ్వాన్స్డ్ పేపర్లు తీసుకున్నప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఏరియాస్ని అండర్లైన్ చేసుకొని ఆ ఏరియాస్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలిగితే డెఫినెట్గా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కెమిస్ట్రీ అనేది డెఫినెట్గా మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలకి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ అవుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేసి ఆ సబ్జెక్ట్లో మ్యాక్సిమం మార్క్స్ ఎట్లా స్కోర్ చేయాలి అనేది మీరు ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి జేఈ అడ్వాన్స్డ్లో చాలా అవకాశం ఉంది. April 6th జేఈ మెయిన్స్ రాసిన తర్వాత అడ్వాన్స్కి 40 days టైం ఉంటుంది. అప్పుడు ఫాస్ట్ రివిజన్ కోసం ఏం చదువుకుంటే బాగుంటుంది? సో April 6th నుంచి 20th వరకు స్లాట్స్ డిఫైన్ చేస్తున్నారు. బట్ మన స్టేట్స్కి వచ్చేటప్పటికి 4 రోజుల్లోనే అన్ని స్లాట్స్ కంప్లీట్ అవుతాయి. సో దాని తర్వాత మనకు 40 రోజులు టైం అయితే జేఈ అడ్వాన్స్డ్కి ఉంటుంది. ఈ 40 days టైం లోపల మీరు ఇప్పుడు ఈ డ్యూరేషన్లో చదివేటువంటి ఆర్గానిక్ ఇనార్గానిక్లో సమ్మరీని ప్రిపేర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి చాప్టర్ని మీరు చదివేటప్పుడు ఒక సినాప్సిస్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సో ఆ సినాప్సిస్ లాగా ప్రిపేర్ చేసుకున్నందువల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే క్విక్ రివిజన్కి చాలా హెల్ప్ అవుతుంది. అది అలాగే కనెక్టెడ్ రియాక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్టెడ్ రియాక్షన్స్ అన్నిటినీ కూడా మీరు ఒక పేపర్ మీద పెట్టుకోగలిగినప్పుడు ఎగ్జామ్కి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ గ్రాండ్ టెస్ట్లు రాసేటప్పుడు ఒక గ్రాండ్ టెస్ట్కి ఉన్న టైంలో సబ్జెక్ట్ మొత్తాన్ని ఫాస్ట్గా రివిజన్ చేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో క్విక్ రివిజన్కి ఎప్పుడు కూడా మనము ఇండివిజువల్గా తయారు చేసుకున్నటువంటి సినాప్సిస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు కూడా మనం రెఫరెన్స్ బుక్స్ని దగ్గర పెట్టుకొని వాటిని రివిజన్ చేయటం మూలాన స్టూడెంట్కి ఏంటంటే తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నాకు తెలుసు అనే భావనతో మనం ఆ 40 రోజులు ఎక్కువగా ప్రిపేర్ అయినప్పుడు ఎక్కువగా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఆర్ మోర్. జేఈ అడ్వాన్స్లో కూడా జేఈ మెయిన్స్ లాగా టోటల్ మార్క్స్ మీద ర్యాంక్ డిసైడ్ అవుతుందా లేదా ఈచ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ మీద ర్యాంక్ డిసైడ్ అవుతుందా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ తెలుసుకోవాలి ఇది. జేఈ మెయిన్లో అయితే 360 మార్క్స్లో టోటల్గా ఒక సబ్జెక్ట్లో పూర్తిగా తక్కువ మార్కులు వచ్చినా సరే ఆ సబ్జెక్ట్లో రాకపోయినా ఓవరాల్గా మంచి మార్కులు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
బట్ జేఈ అడ్వాన్స్డ్కి వచ్చేటప్పటికి ప్రతి సబ్జెక్ట్లో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేది తెచ్చుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎంత టోటల్ వచ్చినా సరే ఒక సబ్జెక్ట్లో కానీ మినిమం కట్ ఆఫ్ మార్క్ రాకపోతే ఓవరాల్గా జేఈ అడ్వాన్స్డ్లో క్వాలిఫై అవ్వకుండా కూడా మిగిలిపోతారు స్టూడెంట్స్. కాబట్టి కెమిస్ట్రీతో పాటుగా మీరందరూ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా ఈక్వల్గా కాన్సన్ట్రేట్ చేయగలిగినప్పుడు మాత్రమే టోటల్గా మీకు మంచి పర్ఫార్మెన్స్ మంచి ర్యాంక్ వచ్చేదానికి అవకాశం ఉంది. ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్లో మినిమం కట్ ఆఫ్ మార్క్ అనేది జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ డిసైడ్ చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి 3 సబ్జెక్ట్స్ని మీరు యూనిఫామ్గా టైం అలాట్ చేసి ఎగ్జామినేషన్లోనూ ఇవ్వాలి, అలాగే మీ ప్రిపరేషన్లో కూడా మీరు 3 సబ్జెక్ట్స్కి ఈక్వల్గా టైం ఇచ్చినప్పుడు మాత్రమే మీకు మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. జేఈ మెయిన్కి జేఈ అడ్వాన్స్డ్కి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తేడా అది. ఇది ప్రతి విద్యార్థి కూడా గమనించాలి. జనరల్గా విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారంటే ఒక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ లేకపోతే దాన్ని వదిలేసి మిగిలిన 2 సబ్జెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. కానీ జేఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి 3 సబ్జెక్ట్స్ ఈక్వల్ రోల్ అండ్ ఇంపార్టెంట్. కాబట్టి 3 సబ్జెక్ట్స్ మీద యూనిఫామ్గా కాన్సన్ట్రేషన్ చేయండి, మంచి ర్యాంక్ సాధించుకోవడానికి వీలవుతుంది. సో ఫైనల్గా నేను అందరు స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే జేఈ మెయిన్ ఈ సంవత్సరం 2 సార్లు రాసినా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చాలా అద్భుతంగా విజయం సాధించారు. అలాగే ఏప్రిల్ ఎగ్జామినేషన్లో కూడా ఇది కంటిన్యూస్గా రిపీట్ అవుతుందని అనుకుంటున్నాం. జేఈ అడ్వాన్స్డ్లో కూడా మన విద్యార్థులు మంచి ఫలితాలను సాధించడంలో కెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కెమిస్ట్రీని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా కెమిస్ట్రీని పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి కెమిస్ట్రీ ద్వారా కూడా మీ ర్యాంక్ని పెంచుకోవడానికి, మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి హెల్ప్ అయ్యేలాగా మీ కెమిస్ట్రీ ప్రిపరేషన్ ఉండాలి అని 100% విష్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్లో ఫిజిక్స్ సబ్జెక్టుకు ఎలా సన్నద్ధమవ్వాలో మరో యువలో తెలుసుకుందాం. నమస్కారం.